కృపాగనుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని బట్టి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, అధికమైన మేలు నేను మీకు కలుగజేస్తాను అనే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. అధికమైన మేలు చేసేటువంటి వాడు మన యేసయ్య, మనం నమ్మినటువంటి దేవుడు. తన నమ్మిన ప్రజలతో చెప్తున్న ఈ మాట, మీ మనుషులను మీ పశువులను కూడా నేను విస్తరింపజేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను. ఎలా అంటే పూర్వం ఉన్నట్టు మిమ్మును మీ నివాస స్థలాన్ని కూడా మునుపటి కంటే కూడా అధికమైన మేలు నేను మీకు కలుగ చేస్తాను అన్నాడు దేవుడు. నిజంగా ఆయన మనం కలిగినప్పుడు, ఆయన మనం నమ్మి ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో తప్పకుండా మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన నమ్మిన కారణాన్ని బట్టి, ఆయన కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆయన మనల్ని అత్యధికమైనటువంటి మేలుతో నింపేవాడు, నడిపించేటువంటి దేవుడు. ఎంత మేలుతో ఆయన మనల్ని నింపుతాడు. మునుపటి కంటే కూడా మనలను, మనకున్న వాటిని, మనం కలిగిన స్థలమును, నివాస స్థలమును, మనం కలిగిన పశువులను, మనకు కలిగిన సమస్తాన్ని కూడా మునుపటి కంటే కూడా, అంటే ఇది వరకున్న దానికంటే కూడా అత్యధికముగా నేను మీకు మేలు చేస్తాను, అధికమైన మేలుతో మిమ్మల్ని నడిపిస్తాను అని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని సన్నిధి ఎదుట నిజముగా నీవు ఆయన కలిగి ఉండి యథార్థంగాను నమ్మకంగా ఆయన్ను వెంబడిస్తుంటే, ఆయన్ను కలిగి ఉంటే గనక, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, ఆయన భయము భక్తి కలిగి ఉంటే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన దీవెన నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మునుపటి కంటే అత్యధికమైన ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు కలుగ చేయబోతున్నాడు అని నువ్వు అనుకోవచ్చు. ఇంతకుముందు ఒక కార్యం దేవుడు చేస్తాడు, దానికంటే కూడా, మునుపటి కంటే కూడా ఇంకా అత్యధికంగా నిన్ను, నీ బిడ్డలను, నీ నివాస స్థలమును, నువ్వు కలిగిన ప్రతి దాన్ని కూడా, నీ ఉద్యోగమును కూడా, నువ్వు చేస్తున్న వ్యాపారమును కూడా, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని ఇదివరకటి కంటే అత్యధికముగా దేవుడు నిన్ను అత్యధికమైన మేలుతో నింపబోతున్నాడు. ఈ వాగ్దానం, ఈ మాట నిజంగా నువ్వు నమ్మితే అది నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో కలుగజేస్తాడు, జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. ఎందుకంటే ఇది కేవలం ఆయన నమ్మిన వారికి దేవుడిచ్చే కృప. అందుకే మనం నమ్మిన దేవుడు గొప్పవాడు కనుక ఆయన మనం అంటి పెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన కలిగి మనం జీవిస్తున్నప్పుడు నిజంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఆయన చేసే అధికమైన మేలు మనం కూడా అనుభవించుటకు సిద్ధంగా ఉందాం. ఆయన నిశ్చయముగా నీకు, నీ కుటుంబానికి, మన కుటుంబాలకి ఆయన అధికమైన మేలుతో మనలను నింపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో ఉన్నతమైన నీ కృపను బట్టి వందనాలు. మమ్ములను ప్రభువా, మా కుటుంబాలు ఉన్న మా నివాస స్థలం అధికమైన మేలు చేత నీవే మమ్మల్ని నింపి నడిపించి సహాయం చేసి కృప చూపించి నీ ఉన్నతమైనటువంటి నామానికే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.